మండించుము దేవా అగ్నిని మండించుము పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము మండించుము దేవా అగ్నిని మండించుము పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము మండించుము దేవా జీవజ్వాలను మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో గదిపై అపోస్తులను పరిశుద్ధాత్మతో నింపిన దేవా నేడు మమ్మును నింపుము గదిపై అపోస్తులను పరిశుద్ధాత్మతో నింపిన దేవా నేడు మమ్మును నింపుము మండించుము దేవా జీవజ్వాలను మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను నింపుము మండించుము దేవా జీవజ్వాలను మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇందాకలా పాస్టర్ గారు నాకు తల మీద చేసినప్పుడు చాలా ఏదో భారం చాలా రోజుల నుండి హెడేక్ చాలా ఎక్కువగా ఉంది. పాస్టర్ గారు చేసిన తర్వాత హెడేక్ అయితే తగ్గింది. ఇందాకలా పాస్టర్ గారు చేసినప్పుడు ఏదో ఒక దేవుడు పై మెట్లు దిగుతూ ఈ సన్నిధిలోకి వచ్చి అందరి మీద తాకుతున్నట్టు ఒక పెద్ద వెలుగు అందరి మీద దిగినట్టు నాకైతే దేవుడు దర్శనం ఇచ్చారు. చిన్న సాక్ష్యం వేస్తున్నాను. ఫస్ట్ నేను ఆరాధన చేస్తుండగానే దేవుడు ఆత్మ నా మీదకి వచ్చింది. అప్పుడు నేను పడిపోతే నేను కంట్రోల్ చేసుకున్న తర్వాత అక్కలు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు నన్ను తాకారు. అది తాకి నన్ను అనుభవించగలిగాను. వెంటనే పడిపోయి నాకు పడిపోయినట్టు కూడా తెలీదు. దేవుడు అంతగా నన్ను బాధను తొలగించారు. దేవుడు హస్తం నన్ను తాకింది స్పష్టంగా నాకు తెలిసింది. గొప్ప సాక్ష్యం దేవుడు తెచ్చింది. పశుపక్షం వందనాలు. నేను ఈ మందిరికి వచ్చిన ఎన్నోసార్లు నేను వర్షిప్ చేశాను, కానీ అసలు నాకు ఎప్పుడూ లేదండి దేనిగా. అసలు ఈరోజు 7 రోజులు ఉపవాసాలని తెలిసినప్పుడు కూడా నాకు రావడం కావలేదు. అయితే ఈరోజు ఎందుకంటే ఎప్పుడైతే తెల్లవారు చర్చికి వచ్చానో ఈరోజు కూడా ఉందని తెలియగానే నేను ఇంకా తెల్లవారు నుండి కూడా ఏం తినలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం బలంగా తాకాడు. అసలు ఏదో భాష ఇచ్చరికి నాకు అసలు ఏదో లేదు, నేను ఎప్పుడూ లేదు. అసలు ఈ మందిని గడుపుట్టిండి అంత గొప్పగా ఆరాధన చేశాను. దేవుడైతే తాకాడు. దేవుడైతే మరి నాతో మాట్లాడడం జరిగింది. నాకు సంపూర్ణంగా నాతో దేవుడైతే ఏదైతే వాగ్దానం దర్శనం ఇచ్చారో ప్రతిదీ నెరవేర్చాలని చెప్పి దేవుడు బలంగా నాకు చెప్పడం జరిగింది. ఈ గొప్ప సాక్షి దేవుడు. ఫస్ట్ మమ్మీ డాడీ తల మీద ప్రేయర్ చేశారు. అప్పుడేమో నాకు నా క్లాప్స్ కొడుతున్నాను, అసలు ఆగట్లేదు అనమాట. తర్వాత నేను భాషల్లో మాట్లాడుతున్నాను అనమాట. తర్వాత నేను ఎప్పుడు పడిపోయి నాకు తెలీదు. నేను లేచి చూస్తే పడిపోయి ఉన్నాను అనమాట. నేను పడిపోయే ముందు ఏదో ఆకారం పైనుంచి వెలుగు వచ్చింది. పైనుంచి ఇలా వచ్చింది, ఇలా నా తల చేయగా నేను పడిపోయాను అనమాట. అందరి మీదకి ఇలా అసలు నేను చూడలేకపోయాను. ఓన్లీ ఇలాగా మనిషిలా కనిపించాడు వెలుగ్గా. అది నేను చూడలేకపోయాను అనమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు తీసిన కాక నాట్యం ఆడేలాగా దేవుడి ఆత్మ వచ్చింది. దేవుడికి వందనాలు. నాకు నాట్యం అనేది నాకు సిగ్గు, కానీ ఎలా చేశానో ఎలా అనేది నాకు తెలియదు. కానీ నిజంగా దేవుడికి వందనాలు. అసలు అంత ఆత్మ అనేది ఇప్పటికి వచ్చి కూడా నాకు రాలేదు. ఈ 7 రోజులు ఆరాధన టైం
7 రోజుల ప్రార్థనకు వచ్చి లాస్ట్ రోజు ఇంత ఆరాధన టైంలో ఇంతలాగా వచ్చిందంటే నిజంగా శతకోటి వందనాలు. నేనే మర్చిపోయేలాగా అంత దాపరిచారు. ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లాన్ని కూడా దేవుడు స్వస్థపరిచారు. ఈరోజు చాలా నొప్పితోనే ఉన్నాను. కానీ నిజంగా గెలుతున్నప్పుడు అసలు నాకేం తెలియలేదు. అసలు కూడా నా నాట్యం ఆడుతున్నప్పుడు దేవుడు స్వస్థపరిచారు. ఇప్పుడు ఆ నొప్పి నుంచి నేను ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాను. 5 days నేను వచ్చి ఒక రోజు లేటుగా వచ్చాను. ఇందాక దేవుడు బలంగా నన్ను తాకేటప్పుడు దేవుని వెలుగుని చూశాను. నేను ఇది 2వ సారి నేను దేవుడు వెలుగుని చూడడం. గొప్ప సాక్షిని దేవుడు దీవించింది. వందనాలు. సంఘ బిడ్డలకి వందనాలు. సాక్షి పెట్టంతే నేను మామూలుగా టప్పట్లు కొడుతున్న దేవుడిని ఆరాధిస్తుండగా అమ్మగారు అయ్యగారు బుర్రమ చేసి ప్రార్థన చేశారు. నాకు బలంగా టప్పట్లు కొడితే అస్సలు ఆపుదామని కూడా ఆపడానికి అంత పెరిస్ట్ నా మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి అస్సలు నించలేక ఊపు అలాగే ఏదో డ్యాన్స్ చేసేలాగా టప్పట్లు అసలు ఆగట్లేదు. దేవుడు నన్ను ఎంతగా ఈ ఆరాధనలో తాకినందుకు ఈ పెద్ద సాక్షి దేవుడు దీవించిన కాక.